కాంటెంట్ క్రియేషన్ చూడడానికి చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద స్టార్స్తో ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అడుగుతారు, అన్నీ బాగుంటుంది గ్లామరస్గా. ఎక్కడైనా కొలాబరేషన్స్ అవుతాయి. ఇప్పుడు ఐపీఎల్ కానీ ఎక్కడైనా లీగ్స్ జరుగుతుంటే అందరూ మనని ఆటోగ్రాఫ్లు అడుగుతూ ప్లేయర్స్తో కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. బట్ ఇది అంత ఈజీగా చానే కాదు, ఎందుకంటే ఇవాళ చాలామంది టిక్టాక్ రీల్స్ చేస్తారు. రీల్స్ చేయడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, ఏదైనా సరే వాళ్ళకి వచ్చిన ఆర్ట్ని వాళ్ళు చూపిద్దాం అనుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. బట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు దీని వెనకాల ఎంత ఉంటుంది, ఒక టీం కావాలా లేకపోతే నేను ఇండివిజువల్గా వెళ్ళొచ్చా, స్టూడియోకి ఎలా వెళ్ళాలి, స్టూడియోస్ రెంట్ ఎంత ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయండి. లోపల మనకి కాంటెంట్ క్రియేషన్ పైనుంచి చూడడానికి చాలా బాగుంటుంది. కానీ అలా హార్డ్ వర్క్కి నిజంగా టైము పాడు ఉండదు ఆ ఉద్యోగానికి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక టైం అంటూ ఉండదు. ఫస్ట్ పాయింట్ దీనిలో అదే చెప్పేది, మీ మైండ్ సెట్ చాలా అడాప్టబుల్గా ఉండాలి. అడాప్టబిలిటీ లేకపోతే ఇందులో కష్టం. ఎందుకంటే ఆ గెస్ట్ ఆ టైంలోనే అవైలబుల్ ఉండొచ్చు. 4 hours పాడ్కాస్ట్ ఇప్పుడు రికార్డ్ అయింది విజయ్ మల్యాతో. రాజ్ షమాని అనే ఒక ఆయన కాంటెంట్ క్రియేటర్. ఆయన ఎంత కష్టపడి ఉంటే ఆ దొరుకుండొచ్చు. మీరు చూడడమో చూడకపోవడం వదిలేయండి. 4 గంటలు కూర్చుని ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేయాలంటే మీకు ఎంత మెంటల్ ఎబిలిటీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. తర్వాత మీట్స్ ఉంటాయి. మీట్లో మీరు వెళ్ళే ప్రతి మీట్ అండ్ గ్రీట్స్ ఉంటాయి చాలామంది కంటెంట్ క్రియేటర్స్కి. సోషల్ మీడియాలో కూడా మీరు పెడతారు. ప్రతి వాళ్ళు మీకు ఈ కంటెంట్ చూడరు. కొంతమంది చాలా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, ట్రోలింగ్ ఉంటాయి, అబ్యూసెస్ ఉంటాయి. మీకేంటంటే ఆ నెగిటివ్ కామెంట్స్, ఆ ట్రోలింగ్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. మీతో పాటు సపోర్ట్ చేసి ఇన్నాళ్ళు ఇంత స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు మనం మర్చిపోతాం. అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి. అండ్ పొరపాటున ఎక్కడైనా ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ మనం మీడియాలో ఎక్కువ ఉంటాం. ఎందుకంటే వన్స్ మీరు ఫేమస్ అయిపోయాక చాలా కళ్ళు మీ మీదకి వస్తాయి, తెలిసిందే కదా. డిమాండ్ ఉన్నవాడికే అన్నీ ఉంటాయి. పాజిటివ్ అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా ఇప్పుడు అవి కొద్దిగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు. మీరు ప్రిపేర్డ్గా ఉండాలి దానికి. పర్సనల్ లైఫ్లో కూడా రావచ్చు ఇష్యూస్, ఎందుకంటే దీనివల్ల. సో ఏమంటానంటే ఒక పద్ధతి ఉండాలి, ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. ఇట్లా ఈ గెస్ట్ని ఇట్లా కలవాలి, ఈ వీడియో ఇట్లా వేయాలి, ఇట్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీ టాపిక్ ఏంటి, దాని మీద మీరు ఆ రోజు సబ్జెక్ట్ ఏంటి, వానికి ఏం మీరు మాట్లాడదలుచుకున్నారు. ఒక షార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నారా? ఫుల్ వీడియోకి ఏం చేయాలి, నేను స్క్రిప్ట్ రాయాలా, స్క్రిప్ట్ రైటర్ నాకు కావాలి, నాకు స్క్రిప్ట్ రాయడం రాదు, నేను ఇలా క్యాండిడేట్గా మాట్లాడగలనా, నేనైతే క్యాండిడేట్గా మాట్లాడేస్తాను, ఇక్కడ ఉన్నదే వచ్చేస్తాను ఆటోమేటిక్గా, దానికి ఏం ప్రాబ్లం లేదు. స్క్రిప్ట్ కూడా రాయడానికి ట్రై చేశాను, ఏదో పెద్ద గొప్ప ఉండని చెప్పట్లే, స్క్రిప్ట్ నాకు వర్కౌట్ అవ్వలేదండి. సో ఇట్లా చెప్పేసి మామూలుగా ఇట్లా నీట్గా రికార్డ్ చేసుకుంటాను నేనే. ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా, నాట్ ఓన్లీ యూట్యూబ్, ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే ఆయన మీకు మంచి హీ మే ఛార్జ్ యూ, రైటర్ ఆల్సో మే ఛార్జ్ యూ. ఎడిటింగ్ నాకు కట్స్ ఉండవు, ఎందుకంటే ఇదంతా రా కట్ అండి. ఎడిటింగ్, సో రైటింగ్, షూటింగ్ అండ్ ఎడిటింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైటింగ్లో బేస్ అదే ఉంటుంది. మీరు రాసే ఏమంటారు క్యాచీ వర్డ్స్ అవ్వచ్చు, సబ్ టైటిల్స్ ఎలాగా వస్తాయి మీరు చెప్పేదానికి, అండ్ మీరు ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటున్నారు, మీరు ఇన్సిడెంట్స్ మాట్లాడుతున్నారా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, రైటింగ్. తర్వాత షూటింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కెమెరా క్వాలిటీ వేరే ఫోన్స్కి ఉందా అనేది ఒక పాయింట్. సారీ, అదే మీరు క్యానాన్ లెన్స్తో షూట్ చేస్తే ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకుంటే పర్ వీడియో ఆయన ఎంత చార్జ్ చేస్తూ మీకు నెల ఎంత కట్టాలి ఆయనకి అనుకుంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను అవన్నీ చేయట్లేదు. తర్వాత ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐస్ని క్యాచ్ చేసుకునేలా థంబ్నెయిల్స్ చేయడం, తర్వాత సబ్జెక్ట్ని కరెక్ట్గా పెట్టడం, వాటికి కావాల్సిన ఇమేజెస్ని వెతకడం, తర్వాత క్యూరియాసిటీ పెంచడం. అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది ఇవాళ రేపు. సో ఇలాంటి సమయంలో కూడా ఒక ఎడిటర్ ఎలా చేయాలి, మీకు వస్తే మీరే నేర్చుకుని మీరే చేసేయచ్చు. బట్ నేను చాలామంది ఎడిటర్స్ బయట ఉంటారు, ఫ్రీలాన్సర్స్ కానీ, తర్వాత ఈ ఛార్జ్ ఇంత ఉంటుంది అది ఉంటుందని. అది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కమెంట్స్ గురించి ఎక్కువ బాధపడకండి, ఆనందపడకండి. అలా చేసినప్పుడు మీరు బ్యాలెన్స్గా తీసుకోవడం నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ వరల్డ్లో, ఈ కంటెంట్ క్రియేషన్ వరల్డ్లో అంత ఈజీ కాదండి. ఎందుకంటే 10 మంది ఒక వీడియో మీరు చేస్తే 100 మంది మీకు నచ్చితే 1000 మందికి నచ్చకపోవచ్చు. కొంచెం ఎగ్జాగరేటెడ్గానే చెప్తున్నా. ఆ కామెంట్స్ మీ పర్సనాలిటీకి అవ్వచ్చు, మీరున్న ఇంటికి అవ్వచ్చు, మీరు వేసుకునే బట్టలకు అవ్వచ్చు, టాప్ టు బాటమ్ మిమ్మల్ని జడ్జ్ చేయడం జరుగుతుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి అని కాదు, ఎవరైనా చెప్తారు. ఎందుకంటే
మీ తోటి కాంపిటేటరే దానిలో కమెంట్స్ పెడతాడు, 10 మందిని యాడ్ చేయొచ్చు, అది కూడా ఉంటుంది దీనిలో. సో జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేయాలన్నప్పుడు ఇన్ని ఉంటాయి. అండ్ ఏ ప్రొఫెషన్లో ఎక్కడికి వెళ్ళామన్నా మీకు అలా ఏది రాదండి. మీరు అనుకోవచ్చు మామూలుగా ఇక్కడ ఏం ఉండదు, ఒక కెమెరా తీసుకొని మాట్లాడేయచ్చు, ఒకటి హ్యాపీగా సెట్ అయిపోతుంది, ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక సైడ్ ఇన్కమ్. అంటే దాని వెనకాల ఎంత ఉంటుందో వాడికే తెలుసండి, ఇంకెవరు చెప్పలేదు. వాళ్ళనే వెళ్ళి ఎవరినైనా అడగండి, అరే అసలు కంటెంట్ ఎలా చేస్తారు, ఏంట్రా మీ ఛాలెంజెస్ అని, అసలు ఎలా ఉంటుందో చెప్తాడు మీకు. సో ఇంత డీటెయిల్గా చెప్పాను. మీకు నచ్చితే దయచేసి చూడండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.